చంద్రబాబు నాయుడు P4 పథకం అమలు చేస్తున్నారు. అయితే ఈ P4 పథకం ద్వారా ధనవంతులు ప్రతి ఒక్కరూ నలుగురు పేదవారిని దత్తత తీసుకొని వాళ్ళ పేదరికాన్ని నిర్మూలిస్తారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్లో పేదరిక రహిత రాజ్యాన్ని నిర్మిస్తారు. అయితే J4 పథకం అమలు చేద్దాం. J4 పథకమా? అవును. గంజాయి పండించే ప్రతి ఒక్కరూ నలుగురికి గంజాయి పండించటం నేర్పాలి. హత్యలు చేసే ప్రతి ఒక్కరూ మరో నలుగురికి హత్య చేయటం నేర్పాలి. కబ్జాలు చేసే ప్రతి ఒక్కరూ నలుగురికి కబ్జాలు నేర్పాలి. స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కరూ నలుగురికి స్మగ్లింగ్ చేయడం నేర్పాలి. చంద్రబాబు నాయుడు 2047 నాటికి పేదరిక రహిత స్వర్ణాంధ్ర రాష్ట్రాన్ని నిర్మిస్తే మనం 2029 నాటికి నీతి రహిత అవినీతి రాజ్యాన్ని స్థాపించాలి.